మహిళల్ని లక్షాధికారులు చేయాలన్నటువంటి లక్ష్యంతో కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇవాళ 50 లక్షల రూపాయల చెక్కును అందజేయడం జరిగింది. అంతా కూడా మహిళా సంఘాలకు వారంతా కూడా సోలార్ ప్యానెల్స్ ని అందించడం జరిగింది. ఏదైతే స్వబ్యాగ్ ల్యాబ్స్ ఆధ్వర్యంలో కూడా గతంలో సోలార్ పవర్ లో మనం చూడడం జరిగింది. చాలా వరకు ఇంట్లో ఉంటే యూనిట్ కి 3 రూపాయల వరకు కూడా కాస్ట్ చేసి అమ్ముకునే వారు ఇప్పుడు మొత్తం స్వబ్యాగ్ ల్యాబ్స్ ఆధ్వర్యంలో కూడా 17 రూపాయల వరకు కూడా యూనిట్ కు 17 రూపాయలకు కూడా ఇవ్వబోతున్నారు. నెలకు ఎలాంటి పైసా ఖర్చు లేకుండా కూడా 3 నుంచి 4 వేల వరకు కూడా ప్రతి మహిళకు కూడా ఆదాయం వచ్చే విధంగా ఉంటుంది. వారికి ఇచ్చేటటువంటి ప్యానెల్ ఎక్విప్మెంట్ ఉంటుందో ఒక్కొక్కటి ₹1,00,000 ఖర్చు ఉంటుంది. ఇవాళ 50 మందికి కూడా ఐటీ పామ్లని మొదటగా పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొని 50 మందికి కూడా 50 లక్షల చెక్కుని కూడా కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి వీరికి అందించడం జరిగింది. చెప్పండి అమ్మా, ఎలా చూడవచ్చు? గతంలో కూడా మనం సోలార్ పవర్ ని చూడడం జరిగింది, దానికి తక్కువ ధరను చెల్లించేవారు. ఇప్పుడు స్వబ్యాగ్ ల్యాబ్స్ ఆధ్వర్యంలో ఏదైతే ఉన్నదో 17 రూపాయలు కూడా యూనిట్ కి మీ దగ్గర నుంచి కొనుగోలు చేస్తారు. నెలకు 3 నుంచి 4 వేల వరకు ఆదాయం కూడా రాబోతుంది. ఇవాళ కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 50 లక్షల చెక్కు కూడా ఇవ్వడం జరిగింది. ఏం చెప్తారు? ముందుగా చాలా సంతోషంగా ఉంది సార్. నా పేరు సైదమ్మ, మాది ఐటిపాంల కట్టంగూరు మండల్లో ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ అనేది మనది ఒకటి ఉంది. అయితే సుధాకర్ సారు కొత్తగా అంటే ఎక్కడ ఛార్జింగ్ స్టేషన్ ఉన్నా కూడా గ్రిడ్ కనెక్షన్ తో ఉంటది. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే గ్రిడ్ కాకుండా సోలార్ పవర్ ని వినియోగించుకొని ఛార్జింగ్ స్టేషన్ పెట్టాలనేది ఆలోచన. కానీ ఆ సోలార్ పవర్ ని మనం బయట నుంచి కాకుండా మహిళలకు ఒక్కొక్కరికి ఒక 50-100 ఇండ్ల అంటే తన కాన్సెప్ట్ ఒక 100 ఇండ్ల మీదైనా పెట్టాలన్న ఆలోచన. కానీ ఒక్కొక్క మహిళ ₹1,00,000 తన స్వార్జితం పెట్టాలంటే పెట్టలేని పరిస్థితి ఉంటది. కాబట్టి ఎవరైనా సహాయం చేస్తే బాగుంటదన్న ఆలోచనతోటి మొన్న మా కటంగూరు ఎఫ్పీఓని కలెక్టర్ గారు విజిట్ చేసినప్పుడు ఇట్లా ఉన్నది మేడం, మహిళలకు దీనివల్ల చాలా ఉపయోగం ఉంటదని మేము చెప్పడం జరిగింది. అప్పుడు చెప్పినప్పుడు మేడం నా వంతు సహకారం మీకు అందిస్తా, సాధ్యమైనంత వరకు అంటే ఉచితంగా పెట్టగలిగే పరిస్థితి ఉండే విధంగా చూస్తా అని చెప్పడం జరిగింది. ఆ మేడం అక్కడికి వచ్చి చాలా ఇంప్రెస్ అయ్యారు. అంటే కరెంటు కనెక్షన్ లేకుండానే ఛార్జింగ్ స్టేషన్ అనేది చాలా ఇంప్రెస్ అయ్యి మంత్రి గారితో మాట్లాడడం జరిగింది. ఇమీడియట్ గా నిన్న ఫోన్ చేసి మేము 50 మంది మహిళలకు మేము సోలార్ ప్యానెల్ అంటే ఒక రోజుకు 2 నుంచి 4 యూనిట్ల వరకు కూడా మనకు ఉత్పత్తి అవుతుంది. కాబట్టి దానికి 2,000 నుంచి 4,000 వరకు అదనపు ఆదాయం. దానికి మనం ఏం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అదే ఒక గేదె ఉంటే దానికి చాకరీ చేయాల్సి ఉంటది, పాలు కుడితి అది గడ్డి మేత ఇదంతా ఏం లేకుండా కూడా అదనపు ఆదాయం అనేది మహిళలకు వస్తుంది. దానివల్ల ఎంతో కొంత తన కుటుంబానికి అవసరం పడుతుందన్న ఆలోచనతోటి మనకు ఈ గ్రీన్ ఎనర్జీని కూడా మనం వినియోగించుకున్నట్టుగా ఉంటది అన్న ఆలోచనతోటి మెయిన్ గా కలెక్టర్ గారి సహకారంతో మంత్రి గారు ఆమె మాటని విని మాకు ఇంతటి సహాయం చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక్కొక్కరు ₹1,00,000 పెట్టుకునే పరిస్థితి అయితే మాది కాదు. మీకు పైసా ఖర్చు లేకుండా అంటే మేము ఇదే ఒక 2 ప్యానెల్ విత్ బ్యాటరీ అంటే మాకు ఒక ₹1,00,000 ఖర్చు వస్తుంది. కానీ ₹1 అంటే జీరో అమౌంట్, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. జిల్లాలో ఎంత మంది ఉన్నా కానీ కేవలం ఐటీ పామ్ తీసుకోవడం మీ అదృష్టంగా చాలా చాలా సార్. ఎందుకంటే మా ఐటీ పామ్ అంటే దానికి కారణం కూడా మా ఎఫ్పీఓ అని మేము చెప్పుకోవాలి. దానికి ఎఫ్పీఓకి మహిళా చైర్మన్ గా ఉండడం కొంచెం నేను అదృష్టంగా భావిస్తున్నా. దానికి మహిళా కలెక్టర్ రావడం, ఆమె ఇంప్రెస్ అయ్యి మహిళలకు ఏదో ఒక రకంగా మంత్రి గారు కూడా చెప్పారు 50 మంది నుంచి కూడా ఇది 50,000 మంది వరకు కూడా వెళ్ళాలి. అంటే ఇది ఇంకొకటి ఏంటంటే పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకున్నారు కాబట్టి మేము ఇది 100% సక్సెస్ఫుల్ గా మేము చేసి అంటే ఎంత మందికైనా సహకరించడానికి నాతో పాటు మిగతా మంత్రులు ఎమ్మెల్యేలతోటి కూడా నేను సహకారం అందిస్తాను మంత్రి గారు చెప్పడం కూడా మాకు చాలా సంతోషంగా. చెప్పండి ఇవాళ పైసా ఖర్చు లేకుండా కోమటిరెడ్డి వాళ్ళ కొడుకు పేరుతో కూడా ₹1,00,000 అందించడం జరిగింది. ఏమనుకుంటున్నారు మహిళలు? మాకైతే చాలా సంతోషంగా ఉందండి. రూపాయి పెట్టుబడి లేదు. ఎలా ఉంది? సంతోషంగానే ఉంది సార్. పెట్టుబడి లేదు, ఇది తెలియకుండానే మాకు అనుకోకుండా వచ్చింది. ఎంతో మంది మహిళా సంఘాలు ఉన్నా కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నా కానీ అన్నట్టుగా మా ఐటీ పార్లర్ జరిగినందుకు మా మహిళలకు పేద మహిళలకు జరిగినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఇప్పుడు ఫస్ట్ మా ఐటీ పార్లర్ ఎన్నుకోవడం చాలా సంతోషం ఉంది. మంత్రి గారిని కలవడం కూడా చాలా సంతోషం.
మాకు చాలా సంతోషం ఉంది. చేస్తాం, ఇంకా చేర్పిస్తాం జనాలు కూడా. ఇవాళ మీకు పైసా పెట్టుబడి పని కూడా చేయాల్సిన అవసరం లేదు. మహిళా సంఘాలకు చాలా వరకు రుణాలు ఇస్తారు, ఆ డైరీ ఫామ్లు అలాంటి ఇచ్చినా కానీ వాటికి పని చేయాల్సి ఉంటుంది. కానీ దీనికి ఎలా లేదు, పైసా పని లేదు, ఏం లేదు. పిల్లల బడి తోలుకొని కూడా దాన్ని చూసుకోవచ్చు. చాలా సంతోషం ఉంది. మంత్రి గారు కలిసినాం, చాలా సంతోషం ఉంది. కలెక్టర్ గారు చాలా సంతోషం, ధన్యవాదాలు. కొడుకు పేరు మీద మాకు చేస్తున్నాం కాబట్టి చాలా సంతోషం ఉంది. ఏం చెప్తారు? ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది సార్ మాకైతే. అదనంగా సంపాదించుకోవడం, ఏ వయసు అనేది కూడా లేదు కదా సార్. దేంట్లో వయసు చిన్నపిల్లలు పెద్దోళ్ళు అనేది ఎవరైనా చేసుకోవచ్చు ఈ పని ఇంట్లో ఉండి. అది చాలా బాగా మంచిగా. ఎలాంటి పని లేకుండా పైసా ఖర్చు లేకుండా కూడా అందిస్తున్నారు. సోలార్ ఇది ప్రాజెక్ట్ మా విలేజ్ కి తీసుకురావడం చాలా హ్యాపీ అండి. యాక్చువల్ గా ఇది ఏంటి అంటే సిటీలలో సో మెనీ ల్యాక్స్ తోటి వాళ్ళ హౌసెస్ పైన బిల్డ్ చేసుకుంటున్నారు వితౌట్ ఇంట్రెస్ట్, వితౌట్ పేమెంట్ తోటి ఇక్కడ మా విలేజ్ కి ఇది తీసుకురావడం అనేది సో హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ కోమటిరెడ్డి వెంకరెడ్డి సార్. థ్యాంక్ యూ ప్రతీక్ ఫౌండేషన్. చాలా సంతోషంగా ఉంది సార్ మాకైతే. మాకు కూడా సంతోషంగా ఉంది సార్. కోమటిరెడ్డి వెంకరెడ్డి మాకు అది ఇచ్చినందుకు, కలెక్టర్ అమ్మ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మొన్న మా దగ్గరికి మంగళవారం రోజు వచ్చింది, మాతో మాట్లాడింది. మేము అవన్నీ చేస్తుంటే పచ్చళ్ళు అవన్నీ చూసి చాలా సంతోషించింది. మీకు ఏదో ఒక సహకారం ఇస్తాం, మేము ముందుకు నడుస్తాం, మిమ్మల్ని పైకి తీసుకొస్తామని చెప్పారు సార్. చూడొచ్చు, ఇవాళ మహిళలంతా కూడా కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. కలెక్టర్ చొరవతో వెంటనే మంత్రికి ఈ విషయం చెప్పడం, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెంటనే ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూడా ఇవాళ 50 లక్షల రూపాయల చెక్కును కూడా అందించి మొదటగా 50 మంది మహిళలకు కూడా అందించడం జరిగింది. ఎక్విప్మెంట్ ఇది కొనాలన్నా కానీ ₹1,00,000 నుంచి అదనంగా కూడా ఖర్చు అవుతుంది. ఇవాళ పైసా ఖర్చు లేకుండా కూడా ఉచితంగా ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందిస్తున్నారు. అదేవిధంగా దాని నుంచి వచ్చేటువంటి విద్యుత్ నెలకు కూడా వీరికి 3 నుంచి 4,000 రూపాయలు కూడా ఆదాయం వస్తుంది. ఇది చాలా లైఫ్ టైం కూడా పనిచేస్తుంది. దీన్ని ఒక ఈ గ్రామాన్ని, ఐటిపాంల గ్రామాన్ని ఎంచుకోవడం, పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకోవడం మాకెంతో సంతోషం. నిజంగా ఆ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నారు కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో. ఇవాళ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమకు సాయం చేసినందుకు కూడా మేము మర్చిపోలేమని కూడా మహిళలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.